మీ అయ్య గారు ఏమయ్యారో చెప్పరా? తెలీదయ్యా, మా అయ్యగారు ఏం చేయలేదయ్యా. సరే ఓకే, మీ అయ్యగారు ఎక్కడ ఉన్నారో నీకు తెలీదు, మరి ఏమైపోయారు? అదే నాకు అర్థం కావడం లేదయ్యా. నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. దేవుడి మీద ఒట్టయ్యా, మా అయ్యగారు నేనేం చేయలేదయ్యా. హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. బాలరెడ్డి కేసులో ఏదన్నా క్లూ దొరికిందా? లేదు సార్, మేము అరెస్ట్ చేసిన సింహాచలాన్ని ఇంట్రాగేట్ చేస్తున్నాం సార్. మరి కాసేపట్లో నిజం చెప్పిస్తాం సార్. అక్కర్లేదు, నువ్వు వాడిని వదిలే. సార్, బాలరెడ్డిని నమ్మి నష్టపోయిన వాళ్ళందరూ కమిషనర్ గారిని కలిశారు. ఈ కేసు హోమ్ మినిస్టర్ గారి దాకా వెళ్ళింది. డీజీపీ గారి కేసు విజయ్ కప్ప చెప్పారు. విజయ్ గారికా? అవును. ఏం బద్రి, ఎంతవరకు వచ్చింది మ్యాటర్? అంతా నువ్వు చెప్పినట్టే చేసిన అన్న. చూడు బద్రి అన్న, ఇది పార్ట్నర్షిప్ మ్యాటర్, జాగ్రత్త. లెక్కల్లో తేడా రాకూడదు. నీకెందుకన్నా, నేనున్నాగా, నేను చూసుకుంటా. నువ్వు టెన్షన్ పడకు, బేఫికర్. खत्म कर रारा। నేను పొలిటికల్, నేను పోలీస్ ఫర్ ద పబ్లిక్. నీ అంతు చూస్తాం. నేను నిన్ను అంతం చేస్తా. నీ పలుకుబడితో నువ్వు లీగల్ గా నిర్దోషివని తప్పించుకోవచ్చు, కానీ నా దృష్టిలో నువ్వు దోషివి. ఈ విజయ్ దగ్గర నో ఎఫ్ఐఆర్, నో స్టేషన్, నో లాకప్, నో కోర్ట్, నో జైల్, నో బెయిల్, నో జడ్జిమెంట్. మహాత్ములు నడిచిన నేలరా ఇది. నీలాంటి దుర్మార్గులు నడవటానికి వీల్లేదు. నీలాంటి నేరస్తులకు నేను ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? మరణ శిక్ష. ఏంటబ్బా, జయ కిచెన్ లో కనిపించడం లేదు. నన్ను రమ్మని చెప్పి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఓహో, బహుశా హాల్లో ఏమైనా ఉందేమో చూద్దాం. ఏంటబ్బా, ఎవరు కనిపించడం లేదు.
ఆ, ఈ రోజు సరుకు బదులు నగలు డబ్బులు ఈ సూట్ కేసులో పెట్టినట్టుంది. ఈ రోజుతో మన దరిద్రం తీరిపోయినట్టే. జైకి కూడా చెప్పకుండా చెక్కేద్దాం. ఆ, అయినా ఎవరు లేనప్పుడు ఈ దొడ్డిదారి గుండా మనం ఎందుకు రాజమార్గంలో వెళ్దాం. ఆ, ఆ, అబ్బో, ఆ, బాగానే సర్దినట్టుంది. ఆ, చంటి అమ్మో, త్వరగా పదరా. ఎవరో వస్తున్నట్టుంది. దొరికామా వంగబెట్టి కూర్చోబెట్టి తంచుతారు. ఆ, అదేంట్రా ఇక్కడ ఉండాల్సిన సూట్ కేసు ఇక్కడికి వచ్చింది? బహుశా కాళ్ళు వచ్చాయేమోరా. కాళ్ళు వచ్చినా ఏళ్ళు వచ్చినాయో మొత్తానికి సూట్ కేసు దొరికిందిగా. పద, తీసుకెళ్దాం. అదా వీళ్ళెవరబ్బా? నాకు మళ్ళీ దొంగలా ఉన్నారే. ఆ ఎవరైతే మనకేంది? మనకు సూట్ కేసు నిండా నగలు డబ్బులే కదా ముఖ్యమో. ఫాలో ద సూట్ కేస్. ఏంట్రా సీరియస్ గా ఉన్నావు? ఈ డెడ్ బాడీని ఎక్కడ పడాలని ఆలోచిస్తున్నాను. ఆ విషయం నేను చూసుకుంటానులే, నువ్వేం టెన్షన్ పడకు. ఎన్ని కష్టాలు వచ్చాయో. ఏంట్రా ఇంకా ఫేస్ అలా పెట్టావేంటి? టెన్షన్ పడదని చెప్పాను కదా, ఏం కాదులే. అసలు బాగా ఎవరు చంపుతావా? ఏంట్రా ఒక్కసారి అలా అన్నావు? చేసిందంతా నువ్వేగా. చంటి నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? ఇంత జరిగాక నిన్ను కాక ఇంకెవరిని అనుమానించను రా. సరే, జరిగిందేదో జరిగిపోయింది, ఎలాగోలాగా మేనేజ్ చేద్దాం. నువ్వేం టెన్షన్ అవ్వద్దు, ఓకేనా? జరిగినంతా మర్చిపోయి హాయిగా ఉండు. ఎలా ఉంటాను రా? ఎలాగోలా ఉండాలిరా. అవును, నువ్వు నాకు ఇస్తానన్న ₹1,00,000 తప్పకుండా ఇవ్వాలిరా. తప్పకుండా ఇస్తాను లేరా. లేకపోతే మా చెల్లెలు పెళ్ళి అయిపోతుంది. జామ అయింది. పైగా పోలీసులు కూడా ఉన్నారు. ఛ, అనవసరంగా ఈ రూట్ లో వచ్చాం. ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ. ట్రాఫిక్ జామ్ అవ్వలేదు, పోలీసులు బళ్ళు చెక్ చేస్తున్నారు. నువ్వేం కంగారు పడకు. నీ పేరేంటి? రాజబాబు అండి, కానీ మా వాళ్ళంతా చంటి అని పిలుస్తారు. ఏం చేస్తుంటావు? ఉద్యోగం వెట్లో ఉన్నాను సార్. ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు? ఇదిగో మా ఫ్రెండ్ వేన్ దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాను. నీ పేరు వేణురా? అవునండి. అంటే వేణు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండింగ్. ఆహా. అసలు మీరు దేనికోసం వెతుకుతున్నారు సార్? అదా, చెర్లపల్లి జైలు నుంచి ISI ఏజెంట్ ఒకడు తప్పించుకొని పారిపోయాడు. వాడు మా కారులో ఎందుకుంటాడండి? వాడి గురించి మీకు తెలియదు. వాడు ఖతర్నాక్ మనిషి. ఏ నిమిషంలో ఎక్కడుంటాడో ఎవరికి తెలియదు. ఓహో, ఆ సూట్ కేసులో ఏముంది? డెడ్ బాడీ. ఏంటి ఎగతాళా? తీసి చూసుకోండి, మీకే తెలుస్తుంది. మా వాడు వేళకోళం ఆడుతున్నాడు సార్, అందులో బట్టలున్నాయి అంతే. అయినా సరే ఓపెన్ చేసి చూపించండి. దిగి తీసి చూపించు. ఓకే, ఒక్కరి చూస్తాను. తీసుకోండి. ఏంటి స్మెల్? ఇక్కడ ఉన్నారు సార్. ఎక్కడ? అమ్మయ్య, బతికిపోయాం. సార్ ఏడయ్యా? కార్తీక్ పారిపోయాడు సార్. కమాన్ నువ్వు. అమ్మయ్య బతికిపోయాం, త్వరగా పోయిరా. హత్య జరిగిన రోజు రాత్రి బాలరెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ముందు గది తలుపు తీసుందన్నారు, అవునా? అవునయ్యా. వెనక గది తలుపు కూడా తీసుందా? నేను కూడా చూడలేదయ్యా. నేరుగా మేడ మీదకి వెళ్ళాం. అయ్యగారి శవాన్ని చూసి భయపడి కిందకు వచ్చేసాం. వెనక తలుపు తీసుందో లేదో చూడలేదయ్యా. ఇన్స్పెక్టర్, మీరు బాలరెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు బ్యాక్ డోర్ చూసారా? చూశాను సార్, క్లోజ్ చేసి ఉంది, గడి కూడా వేసింది. ఆర్ యూ షూర్? ఎస్ సార్, ఐఎమ్ షూర్. ఆ రోజు రాత్రి బాలరెడ్డి గారింటికి ఇంకెవరన్నా వచ్చారా? చంటి అనే కుర్రాడు వచ్చి అయ్యగారితో గొడవ పడ్డాడయ్యా. సంటీనా? అవునయ్యా, అయ్యగారు సింహాచలం పెద్ద కేకేశాడయ్యా. ఏం జరిగిందా అని నేను లోపలికి వెళ్ళేసరికి సంటి అయ్యగారు చొక్కా పెట్టుకుని బెదిరిస్తున్నాడయ్యా. మా అయ్యగారు చొక్కాయే పట్టుకుంటావరా అని నేను మా అయ్యగారు కలిసి ఆయన మెడబెట్టుకుని బయటికి గింటేశామయ్యా. అతని పేరు సంటి అని నీకెలా తెలుసు? అది 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 ఇంతకు ముందు కూడా ఆయన అయ్యగారి దగ్గరికి చాలా సార్లు వచ్చారయ్యా. ఓ, ఆ రోజు రాత్రి సంటి ఒక్కడే వచ్చాడా, ఇంకెవరైనా వచ్చారా? ఇంకెవరు లేరయ్యా, సంటి ఒక్కడే వచ్చాడయ్యా. ఓకే, మీరు వెళ్ళొచ్చు. నమస్కారం.
ఇంతకీ నీ పేరేంటి? నా పేరు గౌతమ్ అండి, బాలరెడ్డి గారి పియ్యేనండి. మ్మ్. బాలరెడ్డి గారిని చంపేస్తానని వేణు మా అందరి ముందు బెదిరించాడండి. వేణునా? అవును సార్, అసలు ఆ రోజే చంపేస్తాడేమని మా అందరికి భయం వేసిందండి. వేణు కూడా ఫారెన్కి వెళ్ళాలని బాలరెడ్డికి ఏమైనా డబ్బులు ఇచ్చాడా? లేదు సార్, చంటితో పాటు వచ్చాడండి. చంటితోనా? ఫారెన్ వెళ్ళడానికి మా అయ్యగారికి డబ్బులు ఇచ్చిన కుర్రాడండి. అతనితో పాటు ఈ వేణు కూడా వచ్చాడండి. చంటితో కలిసి వచ్చాడండి. 2 రోజుల్లో ఏ విషయం తేల్చకపోతే కుక్కను కుట్టినట్టు కొట్టి మా అయ్యగారిని చంపేస్తారని బెదిరించాడండి. మ్మ్. వేణు, చంటి. ఓకే గౌతమ్, యూ కెన్ గో నౌ. అవసరం ఉంటే మళ్ళీ పిలుస్తాను. తప్పకుండా వస్తానండి. మ్మ్. అయ్యో, బాత్రూమ్ లో బ్లీచింగ్ చేస్తానంటే వద్దన్నాడు సార్. ఆ రోజు ఉదయం నుంచి చాలా కంగారుగా ఉన్నారు సార్. ఫ్రిడ్జ్ లో నీళ్లు పెట్టమని చిన్న మేడం గారు చెప్తే చాలా కంగారు పడిపోయారు సార్. సో మీ చిన్నబాబు వేణు త్వరలో అనుపమ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అవును సార్. మీ అయ్యగారు అమ్మగారు ఊళ్ళో లేరు. అవును సార్. మ్మ్. అన్నట్టు వేణుకి చంటి అనే ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు సార్. పొద్దున్న నుంచి చిన్నబాబుతో పాటు ఇంట్లోనే ఉన్నాడు. పొద్దుటి నుంచి ఇంట్లోనే ఉన్నాడా? అవును సార్. ఇద్దరు చాలా కంగారుగా ఉన్నారు. మ్మ్. మ్మ్. మధ్యాహ్నం అన్నం తినమన్నా తినలేదు. ఇద్దరు కారులో మధ్యాహ్నం బయటికి వెళ్ళిపోయారు. మ్మ్. లగేజ్ ఏమైనా పట్టుకెళ్ళారా? ఇంత పెద్ద సూట్ కేసు కారులో పెట్టుకుని వెళ్ళిపోయారు సార్. పెద్ద సూట్ కేసా? అవును సార్. ఓకే, మీరిద్దరూ వెళ్ళొచ్చు. అలాగే సార్. నమస్కారం సార్. అరే వేణు, ఈ వైపు ఎవరు లేరు. శవాన్ని ఇక్కడ పడేద్దామంటావా? నాకెందుకు భయంగా ఉందిరా. ఇంకాస్త లోపలికి వెళ్తే బాగుంటుందేమో. మ్మ్. సరే, పద చూద్దాం. ఈ ప్లేస్ ఏదో బాగుందిరా. ఈ లోయ కూడా చాలా లోతుగా ఉంది. సూట్ కేసు ఇక్కడ పడేస్తే మనకు ఏ ప్రాబ్లం ఉండదు. ఏమంటావు? ఓకేరా, తీసుకొచ్చి ఇక్కడ పడేద్దామా? అలాగేరా. జాగ్రత్త. ఏంట్రా మనకి కష్టాలు. ఒక్కోసారి తప్పవురా. సూట్ కేసు ఎదురా. అయ్యో బాబోయ్, ఏదిరా? రే, ఏదైతేనే శవం కూడా వదిలిందిరా. వెళ్దాం పద. వెళ్ళిపోదాం. ఎక్కువసేపు ఇక్కడ ఉంటా మంచిది కాదురా. ఇక్కడ చూస్తావే, ఎక్కరా? అసలు సూట్ కేసు ఏమైందిరా? ఇప్పుడు ఏం చేద్దామంటావు? రే, ఇంతవరకు సూట్ కేసు గురించి పడ్డ టెన్షన్ చాలు. రిలాక్స్ అవుదాం. అంతేనంటావా? అంతే. ఈ రోజుతో నా దశ మారిపోయింది. ఈ డబ్బుతో దుబాయ్ పారిపోయి హ్యాపీగా చచ్చే వరకు బతకచ్చు. హలో లిఫ్ట్. ఛా, వెళ్ళిపోయాడే. హలో స్టాప్. హలో స్టాప్. అమ్మో, కాలు తగిలేసింది. లక్ష్మీదేవి, సారీ అమ్మా. బెస్ట్ ఫెలోస్. వీడెవడబ్బా పిచ్చోళ్ళలాగున్నాడే, ఆపకుండానే ఆపాడు. ఏంటో దుక్కు. వీడెవడో డ్రైవర్ అయి ఉంటాడు. ఓనర్ కంటే ఎక్కువ కటింగ్ ఇస్తున్నాడు. నన్ను ఎయిర్పోర్ట్ లో దించుతావా? నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. సూట్ కేసులో ఏముంది? డబ్బులు కాదు, బట్టలు. సూట్ కేసులో ఏముంటే నీకెందుకు? ఎయిర్పోర్ట్ లో దించుతావా? నీకు ఎంత డబ్బు కావాలన్నా పారేస్తాను. ముందు సూట్ కేసు తెరువు. తెరవను. నా సూట్ కేసు తెరవమంటారు. నువ్వెవరవి? తెరుస్తాను సార్, తెరుస్తాను. రాస్కల్, బట్టలని అబద్ధాలు చెప్తావా? సూట్ కేసులో శవాన్ని పెట్టుకుని వచ్చి
సార్ డబ్బులున్నాయి బట్టలున్నాయని అబద్ధాలు చెప్తావా? అది ఎక్కడి నుంచి తెచ్చావురా? సార్ ఎక్కడి నుంచి తెచ్చావు శవాన్ని? అది సార్. మీరు పోలీస్ ఆఫీసరా సార్? అమ్మతాడు సార్, ఈ సూట్ కేసుకు నాకు ఏ సంబంధం లేదు లేవరా. సార్. ఇందులో డబ్బు ఉందనుకుని ఒక కారులోంచి కొట్టేశాను సార్. నాకు కారా? ఏ సంబంధం లేదు ఎటువైపు సార్. వెళ్ళింది? ఇటువైపు వెళ్ళింది సార్. ఇటువైపా? వీడి జీప్ ఎక్కించండి, సూట్ కేసు తీసుకోండి. ఇన్స్పెక్టర్, శవాన్ని పోస్ట్ మార్టం తీసుకెళ్ళండి. ఎస్ సార్. హ్యాపీగా దుబాయ్ వెళ్దాం అనుకున్నాను, ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది అనుకోలేదు. అంటే ఇరగా తీసిందిరా. మరి ఏమనుకున్నారా? మొత్తానికి భలే ప్లేస్ తీసుకొచ్చా. అదే రైతు స్పెషల్. మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ దెమ్. ఎక్స్క్యూజ్ మీ సార్, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు తెలుసుకోవచ్చా? ముందు జీప్ ఎక్కండి, మీకే తెలుస్తుంది. టేక్ దెమ్. కానిస్టేబుల్ సార్. ఏంటో ఇదంతా? అన్నయ్య, ఏంటమ్మా? నీతో విషయం మాట్లాడాలి. చెప్పు. చంటి అని ఎవరు? చంటినా? ఒకసారి ఆఫీస్కి కూడా వచ్చాడు. ఉమ్, అతనేనా? అతనే. వెరీ గుడ్ పర్సన్. పాపం పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు. ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం అది? బాలరెడ్డి అనే అతన్ని హత్య చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్? హత్య చేశాడా? నో, అతని ప్రాణాలు పోస్తాడే కానీ తీయడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని నా అనుమానం. అతని గురించి మనకెందుకమ్మా? ఫర్గెట్ ఇట్. అన్నయ్య, ఏంటమ్మా? నేను అతన్ని నువ్వు అతన్ని ఇష్టపడుతున్నాను. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థమైంది. అన్నయ్య, ఆ కేసులో మీ ఫ్రెండ్ విజయ్ డీల్ చేస్తున్నారని న్యూస్ పేపర్ లో చూశాను. ఏంటి? విజయ్ డీల్ చేస్తున్నాడా? ఉమ్, ఓకే బంగారం, నీ సంతోషం కోసం ఈ అన్నయ్య ఏమైనా చేస్తాడు. బీ హ్యాపీ, రిలాక్స్. ఓకే గౌడ్ గారు, నేను తప్పకుండా వస్తాను. నమస్తే అండి. మంచి వస్తాం. బాయ్. ఏంట్రా నిల్చున్నావు? బొట్టు పెట్టి చెప్తా కానీ కూర్చోవా? కూర్చో. హైదరాబాద్ వచ్చి ఇంకా 24 గంటలైనా కాలేదు. ఇంపార్టెంట్ కేసు డీల్ చేయడానికి వచ్చాను. పని పూర్తయ్యాక ఇంటికి వచ్చేవాడిని. టైం కుదరక. టైం కుదర కాదులేరా, నీకు డ్యూటీ ముఖ్యం అని చెప్పు. అబ్బా ప్లీజ్ రా, ఆ టాపిక్ వదిలే. ఏంట్రా ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా రోజులైంది. బాగానే ఉన్నాను. అవును, సుమతి బాబు ఎలా ఉన్నారు? బాగున్నారు. అడగడం మర్చిపోయాను, నీలిమ ఎలా ఉంది? నీలిమ నీలిమకి ఏమైందిరా? నీలిమంటే నాకు ప్రాణం. నీలిమకేమో చంటి అంటే ప్రాణం. అతనేమో హత్య కేసులో ఇరుక్కున్నాడు. మేము చంటిని వేణుని అనుమానం కొద్దీ అరెస్ట్ చేశాం. నిందితులు వాళ్ళా కాదా అన్నది ఇంకా తేల్లేదు. ఓహో. చంటి ఫ్రెండ్స్ ని, అతని ఇంటి చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేశాను. గుడ్ రిపోర్ట్ వచ్చింది. దేవుడు న్యాయం పక్షానుంటాడు, న్యాయం మంచి వాళ్ళ పక్షానుంటుంది. మనమంతా మంచివాళ్ళం రా. చూడు, నీలిమతో చెప్పు, ఆవిడకి ఒక అన్నయ్య కాదు, ఈ 2 అన్నయ్యలున్నారని. నౌ రిలాక్స్ అండ్ బీ హ్యాపీ. అబ్బా, ఇప్పుడు చాలా రిలాక్స్ గా ఉందిరా. ఉంటాను. నేనే చంపాను, బాలరెడ్డిని నేనే చంపాను. అతనికి నాకు జరిగిన ఘర్షణలో అతని తల గోడకు తగిలి చచ్చిపోయాడు. కాబట్టి అతని చావుకి కారణం నువ్వు కాదు. వాడి చావుకి కారణం నువ్వు కాదు, సింహాచలం. తలకు తగిలిన గాయం వల్ల అతను చనిపోలేదు. ఎవరో గొంతు నులిమి చంపడం వల్లే అతను చనిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలిపోయింది. అనుమానితులందరి వేలిముద్రలు రహస్యంగా సేకరించాను. ఆ వేలిముద్రలు సింహాచలానివేనని తేలిపోయింది. చెప్పు, నాకు చెప్పిందంతా వాళ్ళతో చెప్పు. బాలరెడ్డిని ఎందుకు చంపావో నిజం చెప్పు. చెప్తాను, అంతా నిజమే చెప్తాను. బంగారం లాంటి భవిష్యత్తున్న నా తమ్ముడు బాలరెడ్డి మూలంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నా తమ్ముడి దగ్గర 1,00,000 రూపాయలు తీసుకుని వాడు మోసం చేశాడు.
వాడు చేసిన మోసాన్ని తట్టుకోలేక ఇంట్లో మొహం చూపించలేక నా తమ్ముడు పురుగుల మందు తాగి చచ్చిపోయాడు. అప్పుడే ఆ బాలిడ్ గారిని చంపాలని నిశ్చయించుకున్నాను. వాడింట్లోని పనుడికి చేరాను. వాడిని చంపే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూశాను. ఆ రోజు నాకు అవకాశం దొరికింది. నీ దాహానికి ఏ వాళ్ళ నాకు బాగా తెలుసురా. వాడిని నా చేతులతోనే నేను కసి తీరా చంపాను. నేనే చంపాను. ఇప్పుడు మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మురళి, వాళ్ళ కట్లిపండి. యూ కెన్ కమ్ అవుట్. కానిస్టేబుల్ సార్, ఓపెన్ చేయి. ఓకే సార్. చూసావా చంటి, నీ విదేశీ వ్యామోహం ఎంత ఘోరానికి దారితీసిందో. అవును సార్, ఇదంతా నా వల్లే జరిగింది. నా విదేశీ వ్యామోహం వల్ల చాలా మంది బాధ పెట్టారు. చివరికి నా ప్రాణ స్నేహితుడిని కూడా తిరిగించాల్సి వచ్చింది. నాలాగా ఎంతో మంది యువకులు విదేశాలకు వెళ్లే మోజులో వాళ్ళు తమ వాళ్ళని ఇబ్బంది పెడుతూ పడుతూ అలా కాదు సార్. నా వల్ల కొద్ది మందిలో మార్పు వచ్చినా నేను సక్సెస్ అయినట్లే. ఉద్యోగం కోసమే కదరా నువ్వు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నావు. ఆ మార్కాపురం బ్రాంచ్ లో పోస్ట్ ఖాళీ ఉంది. అక్కడికి వెళ్ళి నువ్వు మేనేజర్ గా జాయిన్ అవ్వు. నీ చెల్లెలు పెళ్లికి కూడా హెల్ప్ చేస్తాను. విదేశాలకు వెళ్లాలనే మోజుతో బాలరెడ్డి లాంటి వాళ్ళ చేతుల్లో మోసపోకండి. విదేశాలకు వెళ్లి విదేశాభివృద్ధికి తోడ్పడండి. అలాగే స్వదేశాభివృద్ధి కోసం కృషి చేయండి. మాతృభూమిని మరచిపోకండి. ఎనీహౌ, విష్ యూ బోత్ బెస్ట్ ఆఫ్ లక్ ఇన్ లైఫ్.